రేపు మా సుమక్కోళ్ళ ఊర్లే బోనాల పండగట. డ్యూటీ అయిపోగానే బస్సు ఎక్కువ అని ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంది. ఏమైనా పల్లెటూర్లలో అక్కచెల్లెళ్ళంతా పట్టు చీరలు కట్టుకొని బోనం కుండ నెత్తిన పెట్టుకొని డప్పు సప్పుళ్లతోని ఊరంతా తిరుక్కుంటూ పోతుంటే అమ్మవారే నడిచిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఆ వైభవం చూడనీకే రెండు కళ్ళు సాలవు అన్నట్లు ఆషాఢ మాసం ఆఖరి ఆయితారం బోనాల పండుగ ఎట్లెట్లా చేసిర్రు, ఏం కథ ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. అదే అట్లా నడిచింది సాంపురం. భాగ్యనగరం బోనం ఎత్తింది. పాత బస్తీ అంగరంగ వైభవంగా ఎలిగిపోయింది. లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళి అమ్మకు అక్కచెల్లెండ్లు భక్తితోని బోనాలు సమర్పించిండ్రు. పొద్దుగాల్టి సంధ్య పోతురాజులు నృత్యాలు చేయంగా శివసత్తులు ఆటలాడంగా బోనాలు గండదీపాలు మోసుకుంటా ఆడపడుచులంతా అమ్మ సన్నిధికి పోటెత్తిండ్రు. ఇక సర్కారు తరపుకేంచి డిప్యూటీ సీఎం బట్టిసారు తల్లికి పట్టుబట్టలు పెట్టిండు. అటు తత్తిమ మంత్రులు కూడా నెత్తికో అమ్మవారి గుడికి పోయి పట్టుబట్టలు సమర్పించి పాపతి పట్టిండ్రు. యాళ్లకు వానలు పడి పంటలు మంచిగా పండేటట్టు చూడు తల్లి, అడ్డమైన రోగాలు రాకుండా చూడు తల్లి అని మొక్కిండ్రట. అటు అంబర్పేటల పెదమనిషి విహెచ్ కాక తల్లికి దండం పెట్టుకున్నాడు. మనవాన్లు మనవరాన్లకు తానే దగ్గరుండి జేబులకేంచి పైసలు తీసిచ్చి దేవుని ఉండి లేయిర్రి తల్లి అని చెప్పిండు. ఇక ఒక్క పట్నంలోనే కాదు, తెలంగాణ అంతటా ఆషాఢ మాసం ఆకిరి ఆయితారం కాబట్టి బోనాల సంబరం జోరుగా నడిచింది. వరంగల్లో 300 ఏండ్ల కింద వెలిసిన కిలా మైసమ్మకు పట్టుబట్టలు సమర్పించి పూజలు చేసింది మంత్రి సీతక్క. ఆ మైసమ్మ దయతోని మనుషులంతా సల్లంగా ఉండాలి అని కోరుకున్నదట అక్క. అటు ఏపీలో కూడా అమ్మవారి గుళ్ళన్నీ భక్తులతోని కిటకిటలాడినాయి. విజయవాడ కనకదుర్గమ్మ గుడికాడ లైన్లలో కిక్కిర్చిండ్రు జనాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాడున్న గునుపూడి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మకు అక్కచెల్లెండ్లంతా కలిసిపోయి సారె సమర్పించిండ్రు. 150 తీర్ల పండ్లు మిఠాయిలు తల్లికి సమర్పించి మొక్కులు మొక్కుకున్నారు. గిట్ల ఊరు వాడ పోషవ్వ ఎల్లవ్వ మైసవ్వ ఆలయాలకు లైన్లు కట్టిండ్రు పబ్లిక్కు. ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా పోలీసోళ్ళు కూడా గట్టి బందోబస్తే చేసిండ్రు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం బోనాల పండుగ మస్తు ఘనంగా సాగింది ఈసారి.